పాతలు అంత కొత్తలు ఇట్లా ఇలా ఉండి కొత్త వచ్చారు 2 గంటల దగ్గర ఫోన్ ఉన్నాయి చూసి కొత్త వచ్చిన పాతలు ఫోన్ ఉన్నాయా రైట్ ఈ ఫోన్ ఖరీదు 10,000 అనుకుందాం మీ దగ్గర మీ ఫోన్ ఎంత రేటో మీకు తెలుసు అవునా దీనికి పౌచ్ చేసినా పైన గ్లాస్ వేసినా అనుకోకుండా కింద పడితే తొందరగా రిపేర్ షాప్ తీసుకోలేరా రైట్ ఇది మీరు కొన్నారా లేకపోతే ఎవరన్నా రోడ్ మీద దొరికిందా కొన్నారు సో మీ దగ్గర ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతతోనే ఫోన్ కొన్నారు రైట్ కొన్నారా మీరు కొన్నదానికి పౌచ్ చేసిరు గ్లాస్ చేసిరు కొంచెం కింద పడిన కొద్ది రిపేర్ షాప్ చూపించుకున్నారు రైట్ మరి మీ కిడ్నీ ఎంత విలువైందో మీకు తెలుసా కిడ్నీ ఫెయిల్ అయిన అడుగులు చెప్తాడు కిడ్నీ ఎవరికైతే ఫెయిల్ అయిందో అటుపోయి అడుగులు చెప్తాడు కిడ్నీ ఎంత అంటే ₹1,00,00,000 పెట్టినా నీకు కిడ్నీ దొరకదు అర్థమవుతుందా గుండె ఎంత విలువనో తెలుసా గుండెకు రంధ్రం పట్టడం అడుగు ఎన్ని లక్షలు పెట్టినా అది ఆ రంధ్రం ముక్కపోదు అర్థమవుతుందా నరాలు ఎంత విలువనో మీకు తెలుసా పక్షవాతం వచ్చిన అడుగు నరాలు ఎంత విలువ వాడు చెప్తాడు అర్థమవుతుందా నువ్వు ఉన్న 10,000 ఫోన్నే నువ్వు కాపాడుకుంటున్నావు దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా సో ఆరోగ్యం కోసం పనిచేసే కంపెనీ వెస్టేజ్ లో నేను 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నా పేరు సాగర్ సో నాకున్న అనుభవం తోటి ఒక 2 నుంచి 5 నిమిషాలల్లా కొన్ని వస్తువులు తీసుకొచ్చిన వాడి గురించి చెప్తా ఎంతమంది వినాలనుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ ఈ మధ్య కాలంలో తిన్న అరగడం కష్టమైంది ఎందుకంటే పెళ్లికి పేరెంట్ అలా పోయినా పోతాం అక్కడ ఇంత ముక్కలు వేస్తే ఇంత ముక్కలు చూస్తే ఇన్ని ముక్కలైనా తింటాం అవునా ఇన్ని ముక్కలు వేయగానే ఇంత ముక్కలు చూడండి ఇన్ని ముక్కలైనా తింటాం కానీ తిన్నరగడం కష్టమవుతుంది రైట్ తిన్నరగడం కష్టమవుతుంది సో తిన్న అరగకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే జలుబు సర్ది జ్వరం వస్తే అప్పుడు వేసుకోవాల్సింది ఆమ్లా ఇది సి విటమిన్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది ఎక్కువ ఇమ్యూనిటీ ఇస్తుంది మీరు తిన్నదాన్ని డైజెషన్ చేపిస్తారు అర్థమైనా రైట్ నెక్స్ట్ కిడ్నీలో రాళ్ళైతే నడుపుకి కానీ యూరిన్లో మంట కానీ వస్తుంది డాక్టర్ దగ్గర పోతే డబ్బులు అడుగుతున్నామని చెప్పేసి మనమే ఆ చెట్ల మందు ఈ చెట్ల మందు లాగి అవుతాం మరి అదే ఫోన్ కింద పడితే మనమే మీద టేప్ వేసుకోవచ్చు కదా వేసుకుంటున్నామా ఫోన్ ఖరాబ్ అనే పోతున్నాం మరి కిడ్నీ ఖరాబ్ అయిందని నీకు తెలిసినా నీకు సింటమ్స్ వచ్చినా కిడ్నీ ఏం చేసుకుంటే అయిపోతుంది కదా అర్థమవుతుందా సో ఈ కిడ్నీ హెల్త్ అనేది కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉన్నా నీటి పురుగులు వచ్చినా నీళ్ళు జమైనా రాళ్ళైనా కిడ్నీ సైజు పెద్దగైనా చిన్నగైనా కిడ్నీ ప్రాబ్లం ఏం ఒకవేళ మీ రిపోర్ట్ వచ్చినా వేసుకోవాల్సింది ఏంటిది కిడ్నీ హెల్త్ నెక్స్ట్ సార్ ఇందాక చెప్పిండు బొక్కలు అరవై మర్చిపోయిన పాతి పెట్టి 10 ఏళ్ళ తీసినా బొక్కలు అంతే ఉంటాయి సార్ ఇందాక చెప్పిండు చెప్పినా సో బొక్కల మధ్యలో గుజ్జు అరుగుతుంది బయట గ్రీసు కందినా ఎట్లా తిరుగుతామో అలాంటి ఒక రకమైన గ్రీస్ బొక్కకు మధ్యలో అరిగితే మనకు నొప్పులు వస్తాయి వాటితో సంబంధం లేదు ఈ కాలంలో 30 సంవత్సరాలు కూడా వస్తుంది ఎందుకంటే యూరియా డైరెక్ట్ ఇండియనో తింటున్నాం ఆ తిన్న యూరియా పోయి బొక్కలలో ఉన్న గుజ్జుని అరగబడుతుంది కాబట్టి ఆ గుజ్జు అరిగిపోయింది కాబట్టి ఆ గుజ్జు తయారు కావాలంటే డాక్టర్తో చేత కాదు కాబట్టి బొక్కలు తీసేసి అల్యూమినియం పెడుతున్నాడు చిప్పలు చేంజ్ చేస్తాడు అవునా సో చిప్పల మధ్యలో గుజ్జు అరిగిపోతే డాక్టర్లతో కాదు వాళ్ళు ఖచ్చితంగా లక్ష్యాలు తీసుకొని చిప్పలు పెడతారు అదే బొక్కలలో గుజ్జు తయారు చేసేది గ్లూకోజమైన్ మన విషయంలో మాత్రం దొరుకుతుంది అర్థమవుతుందా సో లక్షలు పెట్టుకొని చిప్పలు పెట్టించుకుంటావా ఒక 500-600 పెట్టుకొని గ్లూకోజమైన్ వాడతావా నీ ఇష్టం రైట్ ఓకే ఎవరికైనా వాడుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువ రోజులు బతకాలని ఎంతమంది కాశ ఉన్నది ఇక్కడ ఎక్కువ ఉన్న అందరూ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ మీ అమ్మ నాన్న కానీ మీ అత్త మామ కానీ ఎక్కువ రోజులు బతకాలా అని మీకు అనిపిస్తే వాళ్ళకు స్పిర్లింగ్ రోజుకు 2 సార్లు అయిపోయింది ఇది మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుంది దీన్ని తాబేలు తింటది కాబట్టి 400 సంవత్సరాలు పడుతుంది దీన్ని తాబేలు పుట్టి నుంచి తింటది కాబట్టి 400 సంవత్సరాలు తాబేలు పడుతుంది సో మనం తింటే ఎక్కువ రోజులు బతకచ్చు అర్థమవుతుందా నెక్స్ట్ ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు అరికాళ్ళ మంటలు అరిచేతుల మంటలు సో నాకు కూడా తిన్నా రూపలేదు నా ముఖం గ్లో తగ్గుతుంది నేను బయటకు మంచిగా గాలి రావాలి నిగనిగా గాలి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంటలున్నా ఫేస్ లో గ్లో రావాలనుకున్నా అలా 2 కూడా పెంచుకుంటాం